ఎన్డీఏ ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఏర్పడింది. ఏదైతే ఉందో పేద ప్రజలు ఇప్పుడు ముందు వాళ్ళ ప్రాణాలతోటి చెలగడం అనేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా మద్యం విషయంలో అన్నారు. అలాంటిది ఇవాళ 4 స్టార్ విస్కీ అని చెప్పేసి రూ. 150 మళ్ళీ ముందుకు తీసుకొచ్చి పెట్టారు. ఇదేనా వాళ్ళు సమాజానికి వాళ్ళు చెప్తుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చీప్ క్వాలిటీ అండి. చీప్ క్వాలిటీ, రేట్లు విపరీతం. ఇంతకుముందు రూ. 90, రూ. 100 క్వార్టరు 150, 200కి పెంచి దాంతో మళ్ళీ ఒరిజినల్ కాకుండా తన సొంత కంపెనీలతో తయారు చేయించుకొని డూప్లికేట్ మందు. ఇప్పటికే ప్రజలు చాలామంది చనిపోయారన్న ఆ మందు తాగి. ఇంకా నాటుసారా కూడా అమ్మేవాళ్ళని కూడా పట్టించుకోకుండా తన ఇష్టం వచ్చినట్లు ఈ ప్రభుత్వం చలాయించారండి ఇప్పటి వరకును. ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే హామీ ఇచ్చారండి, మరలా ఒరిజినల్ కంపెనీలు ఏ సరుకు అయితే ముందు మేము ఉండేటప్పుడు ఏ సరుకు అయితే ఉందో ఇప్పుడు అదే సరుకు వెంటనే ఒక 2-3 నెలల్లో తయారు చేసి ఆ ఒరిజినల్ సరుకునే ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగిందండి. మీది ఏ ఊరండి? మాది మూలపేట. నా పేరు రామశెట్టి రాంబాబు అండి. ఇక్కడ మరి ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ మీకు అంతా దాదాపు జీవనాధారం మొత్తం సముద్రంలో వేటకి వెళ్ళి జీవనం సాగిస్తున్నారు కదా. ఎలా ఉంది ఇప్పుడు ఈ ఉప్పాడ ప్రాంతం? ఇప్పుడు ఆ బీచ్ ఏదైతే ఉందో ఇదంతా కోతకు గురవుతుంది అంటున్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దాన్ని పరిశీలన చేశారు. నేను దాన్ని సరిచేస్తానంటున్నారు. ఎంతవరకు చేయగలుగుతారంటారు? అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అసలు ఇక్కడ హార్బరే తీసుకొచ్చింది కదా ఏకంగా. ఇప్పుడు గత 25 సంవత్సరాల నుంచి ఈ ఉప్పాడ సముద్రం నాకు తెలిసి ఈ 25 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా ఒక 2 కిలోమీటర్లు ఒడ్డు కొట్టుకొస్తుందండి. లోపలికి వస్తున్నారు కానీ చూస్తున్నారు పోతున్నారు. మేము చేస్తామని నమ్మించి ఈ ఉప్పాడ తీర ప్రాంత ప్రజలనైతే ఈ పిఠాపురాన్ని అయితే నమ్మించి ఓట్లు వేయించి నెగ్గుతున్నారు తప్ప ఎవరో వచ్చి పని చేయలేదండి ఇప్పటివరకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురంలో నెగ్గడం నిజంగా పిఠాపురం ప్రజలే కాదు, ముఖ్యంగా ఈ తీర ప్రాంత ప్రజలు, మా ఉప్పాడ, మూలపేట, కోనపేట, అమీనాబాద్ నిజంగా మా అదృష్టం అండి. ఆయన నెగ్గడం, డిప్యూటీ సీఎం అవ్వడం, ఇంకా కొన్ని శాఖలు ఆయనకి ఇవ్వడం. అంటే గత ఎన్నో ప్రభుత్వాలే చేయలేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే చేయగలుగుతారంటారా? చేస్తారండి ఖచ్చితంగా. ఆయన మాట ఇచ్చారంటే మాట కోసం నిలబడతారు. మాట తప్పని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారండి. ఎందుకంటే నాకు తెలిసి ఆయన ఎప్పుడో 14 సంవత్సరాల క్రితం 14 సంవత్సరాల వయసులోనే నా ప్రజల కోసం, నా దేశం కోసం నేను ఏదైనా చెయ్యాలి అని ఫిక్స్ అయ్యారని నేను ఒకప్పుడు విన్నానండి. అదే పట్టుదలతో ఈరోజు ఆయన ఓన్లీ ఒక్క ప్రజల కోసం ఆలోచిస్తున్నాడండి. నా దేశం, నా ప్రజలు, నేనేం చేయాలి, నా వంతు, నా బాధ్యత నేను ఏం చేయాలి అని ప్రజల కోసమే గొప్ప నిర్ణయం తీసుకొని ఒక్క సీట్ అండి. లాస్ట్ టైంలో ఒక్క సీట్ నెగ్గితే ఒక్క సీట్ కూడా లాగేసుకున్నారు. అయినా కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఆయనకి ముఖ్యంగా కార్యకర్తలు, అభిమానులు అండగా ఉండి ఇప్పటి వరకు కూడా ఆయన ముందుకు తీసుకొచ్చి ఎంతో ధైర్యంగా చాలా సమస్యలు ఆయన ఎదుర్కొన్నారండి. ఎన్నో బాధలు పడ్డాడు ఆయన, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో మాటలు పడ్డాడు. ఎంతలా ఓర్చుకున్నాడంటే ఎన్ని తిట్టినా కానీ ఎన్ని అన్నా కానీ ఆయనలా ఓర్చుకున్న వ్యక్తిని మనం చూడలేమండి ఇప్పటివరకు. నిజంగా ఆయన చరిత్ర సృష్టించాడండి. ఇక ముందు అలాంటి నాయకుడు వస్తాడో లేదో తెలియదు, ఇంతకు ముందు రాలేదు, ఇక ముందు కూడా అలాంటి వ్యక్తి వస్తాడో లేదో కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇక్కడ రావడం మా రాష్ట్రానికి అదృష్టం, ముఖ్యంగా మా పిఠాపురం చేసుకున్న ప్రజల అదృష్టం అండి. మీరు ఇక్కడ ఫిషర్మెన్స్కి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవనాధారం కోసం ఆర్థిక సాయంగా 10,000 రూపాయలు అందజేసింది. ఇంతవరకు ఏదైతే ఫిషర్మెన్స్కి ఉన్నారో అసలు ఏమి ఇస్తాం అనేది కూడా తెలియపరచలేదు. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వస్తున్నాడు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఆయన మాకు ఇచ్చే హామీ ఏంటంటే అన్న, స్ట్రైకు అంటే వేట నిషేధ సమయంలో మా ప్రభుత్వం వస్తే 20,000 ఇస్తామని మాట ఇచ్చారు. ఖచ్చితంగా ఆయన ఇస్తారు. మాట ఇచ్చారంటే చేస్తారు ఆయన. అది కాకుండా తుఫాను సమయంలో వేటకి వేట 4-5 రోజులు వేటకు మానేస్తారు కదా, అటువంటి టైంలో కూడా రోజుకి 500 చెప్పని వేటగాళ్ళకి ఇస్తానని మాట ఇచ్చారు. అది కూడా చేస్తారని మా నమ్మకం అండి.
ఆయన వచ్చారు కాబట్టి ఈ తీర ప్రాంతం అంతా డెవలప్ అవుద్దండి. మా ఉప్పాడ ప్రజలు, మా తీర ప్రాంత ప్రజలు అందరూ కూడా చాలా బాగుంటామండి. సార్ చివరికి ఒక మాట చెప్పండి. ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పేసి బళ్ళ మీద నేమ్ ప్లేట్స్, ఈ ఫ్లెక్సీలు వేసేసి దౌర్జన్యం చేస్తున్నారు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఏమీ లేదండి, వాళ్ళ అభిమానం అండి. ఆయన్ని ఎక్కడ పెట్టుకున్నాను తెలుసండి, ఇక్కడ పెట్టుకున్నాను. అంత అభిమానం అండి మాకు ఆయన అంటే. నా చిన్నప్పటి నుంచి ఎవరో ఎందుకు, నా చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. ఆ ఫ్యామిలీ అన్న పిచ్చి అన్న. అలాంటిది ఆయన కోసం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అని వేయించుకోకుండా ఎలా ఉంటామన్నా? ఉండలేము. ఎందుకంటే మా అభిమానం వ్యక్తం చేస్తున్నాం. అంత అభిమానం అన్న. ఆయన ఏంటంటే ఆయన వ్యక్తిత్వం కూడా అలాంటిది. అంత మంచి మనిషి. పవన్ కళ్యాణ్ కోసం నేను తెలుసుకున్నది చాలా తక్కువ. ఇంకా పెద్ద పెద్ద ఉన్నారు చాలామంది. ఇప్పుడు అన్నీ ఆ జీవికే గంట విజయాన్ని కూడా చెప్పాడు. ఆయన ఎలాంటి వ్యక్తి అన్నది, ఆయన ఏ నిర్ణయాలు తీసుకున్నది అన్నది, ఏం చేస్తున్నారు అన్నది ఎంత నాకన్నా ముందు మాట్లాడారు ఆయన. మరి చేస్తారన్న. ఆయన వచ్చాడు, ఇదంతా డెవలప్ అవుద్ది, మేము మా పిల్లలు మా తరాలు కూడా బాగుపడతాయని ఒక గట్టి నమ్మకంతో ఉన్నామన్న మేము.